మీకు యూనిటీని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఈ వీడియో ఇంతకు ముందే చేశాను కానీ అది అర్థం కాలేదంటున్నారు, అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. అలా స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఏంటంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇక్కడ మీరు మీ ల్యాప్టాప్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకోండి. ఈ గూగుల్లో మీరు ఏంటంటే ఓన్లీ యూనిటీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ రిజల్టే మీకు కనబడుతుంది యూనిటీ అని. ఇప్పుడు సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ రిజల్టే ఉంది కదా ఫ్రెండ్స్, యూనిటీ రియల్ టైమ్ డెవలప్మెంట్ అని ప్లాట్ఫామ్ అని. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్గా అయితే ఉండాలి. మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ముందు దీన్ని క్రియేట్ అయినా చేసుకోండి. లేదంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్లాన్స్ ఉంటాయి, ప్లాన్స్ అండ్ ప్రైజెస్. అంటే మీరు ప్లస్, ప్రో, ఎంటర్ప్రైజ్ అని ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకోవాల్సినవి అంటే మంత్ అనేది మీరు ఎంతో కొంచెం పే చేయాల్సి ఉంటుంది. ఇవి ఒకవేళ ఇండివిజువల్లోకి వస్తే మీకు ఫ్రీ అనేది ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్, పర్సనల్ అని. స్టూడెంట్ అంటే సంథింగ్ మీరు సబ్మిట్ చేయాలి, అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనం పర్సనల్ కాబట్టి ఇది గెట్ స్టార్టెడ్ ఉంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడుగుతుంది స్టార్ట్ క్రియేటింగ్ విత్ యూనిటీ అని. ఫస్ట్ టైం యూజర్స్ అయితే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. రిటర్నింగ్ ఆల్రెడీ ఉంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైం అనుకోండి, ఇక్కడ స్టార్ట్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు అగ్రీ చేయాల్సి ఉంటుంది. అగ్రీ చేసిన తర్వాత మీకు ఒక డౌన్లోడ్ అన్నది అవుతుంది. చూసారు, ఇక్కడ మీకు యూనిటీ హబ్ అని ఒకటి డౌన్లోడ్ అవుతుంది గైస్. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, మనకి ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఫోల్డర్లో ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అవసరం ఓపెన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు శాంపుల్కి అయితే చూపిస్తాను, నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయను. దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. మీకు ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయగానే మీకు ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి ఇప్పుడు మీకు శాంపిల్గా అయితే చూపిస్తాను. చూసారా, సెటప్ అని అడుగుతుంది. మీరైతే దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకా ఇక్కడ మీరు అగ్రీ మీద కొట్టగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వగానే ఎలా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ యూనిటీ హబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యూనిటీ హబ్. మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ నేను ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మీకు ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్స్ అని ఉంటాయి కదా, దీని మీద రండి. దీని మీకు వచ్చినప్పుడు ఇది నేను చేసిన ఇన్స్టాల్ అంటే 2019.3.15
F1 ఇది నా వర్షన్. మీకు ఇంకా కొత్త వర్షన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు లేటెస్ట్ అఫీషియల్ రిలీజెస్ అని అండ్ ఇక్కడ యూనిటీ సంబంధించిన లేటెస్ట్ రిలీజెస్ అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే ఒక దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ మోడ్యూల్స్ కూడా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏమైనా ఇక్కడ చూసుకుంటే మీకు దేనికి కావాలో అడుగుతుంది. iOS బిల్డింగ్ అని అంటే ఆండ్రాయిడ్ బిల్డ్ సపోర్టు, iOS, మ్యాక్ ఇవన్నీ మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఏవైతే కావాలో డన్ మీద కొట్టగానే మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇది చాలు. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేయాలంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఇప్పుడు C# అంటే మనం కోడింగ్ అనేది రాయాలి కదా. కోడింగ్ రాయాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి. ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అని కొట్టండి. విజువల్ స్టూడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెకండ్ రిజల్ట్ ఉంది విజువల్ స్టూడియో ఐడి కోడ్ ఎడిటర్ అని, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే మీకు కొన్ని విజువల్ స్టూడియో అని ఇది మ్యాక్ ఓఎస్ ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోమంటుంది. ఇది విండోస్. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేయగానే మీకు విజువల్ స్టూడియో డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఏం డౌన్లోడ్ అవుతుందంటే విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ అని ఒకటి ఉంటుంది. మీరు నేను ఇందాక చెప్పే కదా యూనిటీని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయమని ఎలా చేశారు అదే ప్రాసెస్లో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఎలా ఇన్స్టాల్ అవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది గైస్, విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ అని ఇది ఓపెన్ అవుతుంది. దీనికి మాత్రం మీకు చాలా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు ఈ రెండు కనబడతాయి. అంటే ఇక్కడ రెండే చాలా కనబడతాయి. అవైలబుల్లో మీకు వెళ్తే మీకు కనబడతాయి విజువల్ స్టూడియో ఎంటర్ప్రైజెస్ అని, విజువల్ స్టూడియో కమ్యూనిటీ అని. ఇది నేను 2019 లేటెస్ట్ వర్షన్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా లేటెస్ట్ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత లాంచ్ చేయండి. అవైలబుల్గా అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి మనకి ఏవైతే మనకి ఇది ఎంటర్ప్రైజెస్ అనేది అవైలబుల్గా ఉంది, ఇది ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇలా మీకు చెప్తుంది ఇవి అవైలబుల్గా ఉన్నాయని. మీకు కావాలంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా, అప్పుడైతే మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ అనేవి సెట్ చేసుకోమంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే మనకి యూనిటీలో ఉన్నది మనం ఇక్కడ ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఈ స్క్రిప్ట్ మీద క్లిక్ చేయగానే మనం మైక్రోసాఫ్ట్లో డైరెక్ట్ అవ్వాలి. ఇలా డైరెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మనం ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎడిటర్ అని ఒకటి ఉంటుంది ప్రిఫరెన్సెస్లో. అంటే మీరు ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేయగానే ఎక్స్టర్నల్ టూల్స్ అని ఉంటాయి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ ఎడిటర్ అని ఉంటుంది. దీని మీద మీరు ఇక్కడ చూడండి ఓపెన్ బై ఫైల్ ఎక్స్టెన్షన్ అండ్ విజువల్ స్టూడియో 2017 అండ్ విజువల్ స్టూడియో కోడ్. నా దగ్గర అయితే ఈ 3 ఉన్నాయి. ఈ 3 థింగ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. నాకు కావాల్సింది 2019 కమ్యూనిటీ. దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. అంటే మనం సేవ్ చేసాను అర్థం. దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేసి బ్యాక్ వస్తే మీరు ఇప్పుడు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా అయితే ఇక్కడికి డైరెక్ట్ అయిపోతాం మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియోకి. మనకి ఇక్కడ సంబంధించినవి కూడా వస్తాయి. యూజింగ్ యూనిటీ ఇంజిన్ అని ఇక్కడ అర్థమైపోతుంది. మనం యూనిటీ ఇంజిన్లో మన కోడ్ అనేది రాస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మెయిన్ ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా మెయిన్. మీరు కోడింగ్ అనేది మీకు సింపుల్ ఈజీగా ఉండాలంటే నేనైతే ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ గెట్, నేను వన్స్ ఇక్కడ గెట్ అని ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ చాలా రెఫరెన్సెస్ అని వచ్చాయి చూడండి. గెట్ కాంపోనెంట్ చిల్డ్రన్, ఇక్కడ చాలా వచ్చాయి రెఫరెన్సెస్. మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ మనం ఏది ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా గెట్ అని కొట్టగానే మీకు గెట్ అనే మాత్రమే వస్తుంది. ఈ గెట్ కాంపోనెంట్ ఇవి ఏవి అంటే వీటిని ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఇంటెలిజెన్స్ మనకి ఎలా రావాలంటే ఇక్కడ ఫస్ట్ అయితే టూల్స్లో మీద క్లిక్ చేయండి. గెట్ టూల్స్ అండ్ గెట్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీరు ఒకదానికి రీడైరెక్ట్ అవుతారు గైస్. రీడైరెక్ట్ అవ్వగానే అది ఓపెన్ అవుతుంది మీకు. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఒకటి. చూసారు కదా, మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వర్క్ లోడ్స్ అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్, లాంగ్వేజ్ ప్యాక్స్, ఇన్స్టాలేషన్ లొకేషన్స్ ఇవేమి మీకు అవసరం లేదు. ఇక వర్క్ లోడ్స్ అని అయితే ఉన్నాయి. మీరైతే కోడ్ అదే యూనిటీ
మైక్రోసాఫ్ట్ ఎడిటర్లో ఏదైతే ఎడిట్ చేద్దాం అనుకున్నారో కోడ్కి దానికి సంబంధించిందే మీరు ఇక్కడ తీసుకోండి. మీరు ఇక్కడ చూసుకుంటే పైథాన్ డెవలప్మెంట్ ఉంది, ఎజ్యూర్ డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ .NET ఇవేమో మనకు అవసరం. మనకు కావాల్సింది ఓన్లీ గేమ్ డెవలప్మెంట్ విత్ యూనిటీ. దీని మీద మస్ట్ అండ్ షుడ్గా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉన్నది. దీన్ని ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ నేను చెప్పే కదా, మనం గెట్ మీద క్లిక్ చేయగానే గెట్ కాంపోనెంట్, గెట్ చిల్డ్రన్, గెట్ కాంపోనెంట్స్ అని ఇలా చాలా రెఫరెన్స్ అయితే మీకు వస్తాయి. అప్పుడు ఏంటంటే మీకు కోడ్ అనేది ఈజీ అవుతుంది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు కోడ్ అనేది సింపుల్గా అవుతుంది, వర్క్ అవుతుంది, ఫైన్. ఇలా చేయకపోతే ఏంటంటే మీకు కోడ్ అనేది సరిగ్గా వర్క్ కాకపోవచ్చు, అవుతుంది బట్ అంటే ఎందుకంటే మీరు అన్నిసార్లు కరెక్ట్గా కొట్టలేరు కదా, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా వస్తుంటాయి, అవి వస్తుంటాయి. ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు కోడ్ అనేది ఈజీగా సింపుల్గా ఉంటుంది. గైస్ ఇది గైస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.